హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే 2 టెస్టులను గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తుంది. అంతేకాదు సిరీస్ను 2-0తో కైవసం చేసుకొని WTC పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది. కాన్పూర్ పిచ్ స్పిన్కు సహకరిస్తుందన్న వార్త నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే భారత్ ఎక్స్ట్రా స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పెషలిస్టు స్పిన్నర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడడం ఖాయం. అయితే మూడో స్పిన్నర్ ఎవరా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా లేదా బ్యాటింగ్ బలోపేతం కోసం అక్షర్ పటేల్ను తీసుకుంటారా అనేది చూడాలి. కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎక్స్ట్రా స్పిన్నర్ రాకతో ఒక పేసర్ బెంచ్కు పరిమితం కానున్నాడు. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారని తెలుస్తోంది. దాంతో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ తుది జట్టులో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైపాల్ బరిలోకి దిగనున్నారు. గిల్, కోహ్లీ, పంత్, రాహుల్ వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. మొదటి టెస్టులో గిల్, పంత్ అలానే అశ్విన్ సెంచరీలు చేసిన విషయం తెలిసింది. చివరిగా రెండో టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదేనంటూ ప్రకటన వెల్లడైంది. అందులో రోహిత్ శర్మ, యశస్వి జైపాల్, శుభం గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్లు అలానే ఆకాష్ దీప్ ఆడనున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.